మీతో ఫ్రెండ్షిప్ చేసి జీవితాంతం ఉంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్గా ఉండేది ఇప్పటికీ కదా. close ఆయనతో అన్నయ్య. ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ వచ్చింది? ఆర్టిస్టే ఇప్పుడు చెప్పేది అది. అది మూవీ ఆర్టిస్టేషన్ గురించే. దానికేం వచ్చింది ప్రాబ్లం? కర్మ. మా ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడటం మానేశారు. నా బాబుకి నాకు మాట అనుకున్నామని. మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్గా అసలు ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు. అలాంటిది ఇప్పటికీ నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం. దాంట్లో ఇంకా డౌటే అక్కర్లేదు మీకు. మూవీ ఆర్టిస్టేషన్ మా దగ్గర పర్సనల్గా ఉంటాయి నాగబాబుకి నాకు. సడన్గా నిన్ను ఓడగొట్టేదాకా ఆయన అంత పగబట్టాల్సిన పరిస్థితికి వచ్చింది ఆయనకి. ఏమో నెక్స్ట్ మళ్ళీ నన్ను ఆయనే గెలిపిస్తాడేమో. అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? ఏ మిస్అండర్స్టాండింగ్ అనే. మీ ఇద్దరికి ఉన్న అసలు అండర్స్టాండింగ్ ఎక్కువ కదా. ఎక్కువ, చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ. మరి ఎందుకు వచ్చిందో నాకైతే గాడ్ ప్రామిస్గా తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మామూలుడు కదా, అడిగేస్తావు కదా ఏంటన్నా ఏమైందని అడుగుతావు. అడిగే స్టేజ్ దాటిపోయింది. మధ్యలో ఉంటారు కదండి, మీకు తెలియదు మరి. పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నేను అన్నాడు. మంచిదే కదా రెస్ట్ తీసుకుంటాను అన్న. ఇదే మాట అన్న. బాగా గొడవ చేసి ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. ఏదో కోపంతో వచ్చాడు. ఫోన్ చేయి రాఘవేంద్ర గారు, ఫోన్ చేయి సురేష్ బాబు, ఫోన్ చేయి, ఈ రెండే అన్నారు. ఇద్దరికి ఫోన్ చేశారు. రాఘవేంద్ర గారు లేరు, సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పేంతంతో ఎమోషన్. అతను ఎమోషన్ చూస్తున్నాగా. రాఘవేంద్ర గారికి ఎందుకు చేయమన్నాడు? రాఘవేంద్ర గారికి ఏం సంబంధం ఛాంబర్లో? ఏం మరి నాకు అన్యాయం జరిగింది, దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్కి సంబంధం ఏముంటుంది, ఛాంబర్కి సంబంధం ఏముంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్. ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి, నన్ను తిట్టారు, నన్ను భరద్వాజ తిట్టారు, నేను భరద్వాజతో చూసుకోవాలి. దానికి ఛాంబర్ మూవీ ఆర్టిస్టేషన్ ఏం చేస్తుంది? నాకు తెలిసిన నాలెడ్జ్ అది. ఒక 20 మంది లాయర్ని తీసుకొచ్చాడు. సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు. జెన్యూన్గా నేను, మంచులక్ష్మి, ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదు ఆయనకి. నాకు చాలా కావాల్సిన వ్యక్తి. చాలాసార్లు మద్రాసులో కలిసి ఉన్నాం. ఆ క్లోజ్తో లోపలికి వెళ్ళి, లోపల లాయర్లు ఉన్నాడు ఈ అన్నారు. లోపలికి వెళ్ళా, చాలా మంది, ఒక 20 మంది లాయర్లు ఉన్నారు. మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా. ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా, మొత్తం అంతా అక్కడే ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లే, అందరూ ఒకేలా ఉన్నారు నాకు అక్కడ. అందరూ నల్ల కోట్లు వేసుకుని. సరే న్యాచురల్గా ఏం చేస్తాం, సెంటర్ సీట్లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా, లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను. ఇచ్చేసాను అన్న మాట అన్న వినాలిగా. నాకు బాధ అనిపించింది అంటే నా గురించి ఏం చేసావు నువ్వు అన్నాడు. ఇన్ని చేశాను మీకు తెలియకుండాను, ఇదిగో ఫైలు మీరు చూసుకోండి. మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం, లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం, నేను ఇక్కడ ఖాళీగా ఉండలే, ప్రతి దానికి కష్టపడుతున్నా. ప్రాబ్లమ్స్ డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వచ్చినాయి. ఇంకోళ్ళు ఎవరైనా వదిలేస్తారు, నాకు ఎందుకు నేను వదలలేదన్న. డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్లు తిరిగి ఎవడు తిరిగి ఉన్నాడు. అవును ఇవి ఇన్ని చేశాను, ఇల్లే మాట ఇల్లే. వాళ్ళు నెక్స్ట్ టైం ఎలా ప్రెసిడెంట్గా ఉంటాను నేను చూస్తాను అన్న. థ్యాంక్ యూ అని చెప్పి నేను షూటింగ్ వెళ్ళిపోయాను. లాయర్లు ఏం చేశారు? ఊరికి ఫైల్ తీసుకుని ఈ తర్వాత అసలు ఏం జరిగిందో తెలియదు మనకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు, మెదర్ అంత క్లోజ్. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కామెడీగానే తీసుకున్నాను, దీంట్లో ఏం సీరియస్. అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బావ ఫోన్ చేశాడు, కళ్యాణ్, సి కళ్యాణ్. బాబు ఎక్కడా? ఇంట్లో ఉన్నాను. అది కాదు నాగబాబు, నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే, బాబా టెన్షన్లో ఉన్నావు, ఇల్లుండే ఎలక్షన్లో, నువ్వు టెన్షన్ పెట్టగా నన్ను. నిజం బాబా, జోకి ఎందుకు వేస్తాను అన్నాడు కళ్యాణ్. ఎందుకు వెళ్తారులే నాగబాబు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు అంటే నరేష్ దగ్గరికిను రాజశేఖర్ గారి దగ్గరికిను అనుకున్నా. జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి, స్కూలింగ్ వస్తుంది. మధ్యలో నాగబాబు, ఇటు రాజశేఖరు, నరేష్. అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడప్పుడు తింటాం కదా, నాకు అదో షాక్, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి అంత ఓవర్ నైట్ ఓడగట్టగలిగిన వాళ్ళు మరి మనోజ్ విష్ణుని ఓడగొట్టలేకపోయారుగా, అదే పార్టీ. అక్కడ తేడా ఎందుకు వచ్చింది? అప్పుడు నువ్వు అసలు కంటిన్యూ దాంట్లో ఏలు పెట్టలేదు. అప్పుడు నేను షెడ్లో ఉన్నా, అప్పుడు చాలా సీరియస్గా ఉంది అది. ఈ కరోనా టైం ఇంచుమించు నేను. అవును, విష్ణు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా
అంకుల్ ఒకసారి వచ్చి కలవనంటే నేను వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంటే కలవలేదని బొకే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ ఎవడన్నా కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అదొక్కటే ముక్క మాట్లాడేసి న్యూజిలాండ్ వెళ్తున్నాను అన్నప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని అని చెప్పేసి ఇంక యంగ్స్టర్స్ ఉన్నాయి మనకన్నా ఎక్కువ ఓపుకుంటుంది వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నా అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి మోహన్ బాబు గారు పైగా ఆయన ఎంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పనులు అవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు ఆ మధ్య కూడా ఎప్పుడు నాకు అన్నీ మన పక్క వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలండి ఆ మధ్య ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతామన్నాం అదంటే మరి అన్నావు కదా అన్న అది ఎట్లా కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడతాను అని మళ్ళీ అతనికి ఇంట్రెస్ట్ ఉంది పక్క వాళ్ళు కూడా ఉండాలి చెయ్యాలని ఉండాలి అవును అంటే ఇంట్రెస్ట్ లేనోడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం అంతేగా. లేదు కదా అవును నేనే నువ్వు కడితే కట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మరి తెలియదు రోజులు మారిపోయినాయి ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటేనండి ఇది అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట అవును నేను అప్పుడు అనలేదు అంటాను కుదరట్లేదన్న ఇప్పుడు అవును అవును అవునవును ఇదే పెద్ద ప్రాబ్లం అది ఈ కరోనా అప్పుడు ఏంటి కరోనా అప్పుడు నువ్వే పడిపోయావు కదా నువ్వు నేను ఇదే పడిపోయినా దేశ కూడా- సేవ చేస్తానికి ఛాన్స్ లేదా అమ్మ నేను చాలా చేశాను ఉమ్, నేను చేశాను మా ఇంట్లో వాళ్ళని నేను బెడ్ మీద ఉన్నా కూడా ఉమ్, మా మిసెస్ని మా బావమర్దాల మిసెస్ని మా అత్తగారిని మా మదర్ని పదలందరినీ చాలా ఇబ్బంది పెట్టాను ఎలా చెప్పంటారండి మా డ్రైవర్ని కూడా వీళ్ళు వెళ్ళి ఎక్కడ మనకి సామాన్లు దొరికే కాదు నా ఇంటికి వస్తే ఏదో ఒకటి దొరుకుతుందని అందరికీ నమ్మకం నేనేమో చిక్కుపోయి సెలవు అయిపోయి ఉన్నానండి అవును. అలా ఉండండి వీళ్ళని పంపిస్తేనేమో వాళ్ళు మీరు ఏమన్నా ఎక్కువ రేటు వేరే షాప్ పెట్టుకుని ఎక్కువ రేటుగా అమ్మేసుకుంటున్నారు ఇన్ని పట్టుకెళ్తున్నారు అనేవారు ఉమ్, ప్రతిరోజునండి 200 మందికి ఏ రోజు తగ్గకుండా నైట్ అంతా మా వాళ్ళు పాపం నిద్ర లేకుండా ప్యాకెట్లు నూనె ప్యాకెట్ బియ్యం అప్పుడు ఇంకా చిరంజీవి గారు స్టార్ట్ చేయలేదు అది ఉమ్, ఈ ఉమ్. చిరంజీవి గారిది సం- పెట్టుకున్నాం కదా మీరందరూ అవును, అది CC. స్టార్ట్ చేయలేదు ఉమ్, అలా ప్రతిరోజు ఇచ్చారు ఉమ్, ఆ పుణ్యమే నన్ను కాపాడింది అంటారు ఉమ్, ఉమ్. అవును. రోజు 200 మందికి ఇచ్చారు ఈజీగా ఉమ్. ఒక్కోసారి 50 మంది రావచ్చు అదే, ఒక్కోసారి 200 వచ్చినోడికి మంది వచ్చినట్టు రావచ్చు ఇచ్చారు. టోటల్గా అన్ని లెక్కేసుకుంటే 100 పైన 200 మధ్యలో వస్తారండి ఇచ్చారు. అవును. సో మొత్తానికి అలా చేసావు ఇవి ఉన్నప్పుడంతా అవును ఇప్పటికి ఇంక ఇస్తున్నట్టున్నావు కొంతమందికి పిల్లలు వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వస్తుంటారని మంత్లీలు కొన్ని వెళ్తున్నట్టున్నాయి నాలా చాలా మంది చేస్తారనే నేను చేసే తక్కువ ఇంకా కొంచెం చెప్పుకోరు అంతే చాలా మంది చేస్తారు చాలా మంది చేస్తారండి బాగుంది ఇప్పుడు మీ మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఎప్పుడు వస్తుందో మీ హోమ్ ఎప్పుడు వస్తుందో ఇవన్నీ కలిపి వస్తే బాగుంటుంది అనుకున్నారు కాబట్టి అన్ని చేసేస్తే బాగుంటుంది ఎలా చేస్తారు ఏంటి ఏమని తెలియదు. నిజంగాను మళ్ళీ పెద్దలందరూ కలిపి ఏదన్నా సర్లే వీళ్ళు వదులుదాం బాగా చేస్తారు అనుకుంటే సాయి నేను కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి సాయి కుమార్ నేను ఉమ్, మా ఇద్దరు డిస్కషన్లో వచ్చింది ఏంటంటే శివ ఒకసారి నువ్వు చూడరా నేను కూడా నీతో కలుస్తాను మనం కూడా సీనియర్స్ అవుతున్నాం కదా మన ఇద్దరు ఏమైనా చేద్దామంటే ఒకసారి అందరినీ కలుసుకుందాం రా పెద్దవాళ్ళందరినీ మీ పేరు కూడా అనుకున్నాం రోజుల అందరిని అన్నయ్యని అందరినీ కలుద్దాం ఒకసారి కలిసి చేద్దాం మళ్ళీ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను సెక్రటరీగా ఉంటాను రా నువ్వు ప్రెసిడెంట్గా నేను చేశాను కదా ఆల్రెడీ ఇద్దరం కలిసి చేద్దాం అన్నది చాలా రోజుల క్రితం వచ్చిన డిస్కషన్ అండి ఛాన్స్ ఉంటే మేము ఇద్దరం చేస్తాం